Dear viewers, good evening to all of you. Today I would like to deal with relative clauses part 2. Relative clauses are also known as adjective clauses. These clauses start with relative pronouns or relative adverbs. Not only relative pronouns, but also with adverbs. Now we are dealing with relative pronouns, continuation. But for things, how it is used. This is the feeling thing that motivated me a lot. Motivated verb. That ఉంది సబ్జెక్ట్ దీనికి. ఇది దేని గురించి రెఫర్ చేస్తుంది? ఫిలిం. ఫిలిం అనేది యాంటిసిడెంట్, నౌన్ లేక ప్రొనౌన్, దాన్ని రెఫర్ చేస్తూ ఉంది కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్ అయింది. మరి దీనికి సబ్జెక్ట్ దట్, సబ్జెక్ట్ కేసులో వాడాలి. అంటే ఈ దట్ని ఆబ్జెక్టివ్ కేసులో కూడా వాడచ్చు. దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ బాట్. ఐ బాట్ ది బుక్ అనమాట. అది ఐ బాట్ ఇట్, అట్లా దాని ముందు వేసుకొచ్చాడు. అంటే ఇది ఆబ్జెక్ట్ కనెక్ట్ చేయాలి కాబట్టి ముందుకు వచ్చిందంటే. దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ బాట్. ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడికి పోయింది. అది ఆబ్జెక్ట్ కేసు అలానే ఉంటుంది, మారదు. ఇన్ ది యుఎస్ఏ దట్. నో పొసివ్ కేసు. హూ, హూము, హూజ్ మాదిరి పొసివ్ కేసు లేదు దీనికి. ఈ రెండే సర్దుకోవటమే. తర్వాత దట్ని 5 థింగ్స్ కదా, ఇక్కడ పర్సన్స్ చూడండి ఎట్లా వాడుతున్నాడు. హీ ద పర్సన్ దట్ హ్యాస్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ రీసెంట్లీ. హ్యాస్ బికమ్ వెర్బ్, దానికి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ వచ్చింది. దట్ పర్సన్ ని రెఫర్ చేస్తాం. అంటే థింగ్స్కే కాకుండా పర్సన్స్ కూడా దట్ని రెఫర్ చేయించవచ్చు. ఇక్కడ తమాషా ఏంటంటే ఈ దట్ అనేది తర్వాత వచ్చింది. మొట్టమొదట పర్సన్స్ కు హూ, వస్తువులకి ఇచ్చే వాడేవాళ్ళు. తర్వాత 16, 17 ఆ శతాబ్దాల్లో దట్ అని ఒక పదం వచ్చి దేనికైనా వాడుకొని పర్వాలేదని అన్నారు. అప్పటి నుంచి ఇది ఎక్కువగా ఒక మూమెంట్లో భలే వాడారు దాన్ని. ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వాడుకుంటున్నాం, లిమిటెడ్గా. ఈ ద పర్సన్ దట్ హ్యాస్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ రీసెంట్లీ. హూ హ్యాస్ బికమ్ అనొచ్చు, దట్ బదులు హూ కూడా వాడుకోవచ్చు. అప్పుడు హూ బదులు దట్ మనం వాడుతాం అంతే. ఇది సబ్జెక్ట్ కేసు. హీ ద పర్సన్ దట్ ద స్టాఫ్ మెంబర్స్ ఫెలిసిటేటెడ్, సన్మానించారు. ఫెలిసిటేటెడ్ హూమ్, దట్ అనమాట. ఈ ద పర్సన్ హూమ్ ద స్టాఫ్ మెంబర్స్ ఫెలిసిటేటెడ్, అట్లా. అందుకే రాసి ఇక్కడ వాటి స్థానంలో హూమ్ కూడా వాడుకోవచ్చు ఆబ్జెక్ట్గా వాడాలనుకుంటే. హూము ఆధారంగా చేసుకుంటే. ఇవి తీసుకోలేదనుకో సింపుల్గా దట్ వాడుకోవాలి. ఆబ్జెక్టివ్ కేసులో ఉన్న దట్ని ఒమిట్ చేయవచ్చు. ఇది ఆబ్జెక్టివ్ కేసును నిర్ణయించగలిగితే దట్ వాడబల్ల. ఈ ద పర్సన్ ద స్టాఫ్ మెంబర్స్ ఫెలిసిటేటెడ్ అని సింపుల్గా క్లాస్ యూసేజ్ ఉంది. ఎక్కడైనా ఆబ్జెక్టివ్ కేసులో ఉంటే దట్టు కానీ హూమ్ కానీ విచ్ కానీ ఆబ్జెక్టివ్ కేసులో ఉన్న రిలేటివ్ ప్రొనౌన్ అయినట్లయితే ఎక్కడైనా సరే వాటిని ఒమిట్ చేయొచ్చు. క్లాస్ ఇంగ్లీష్ అనమాట. అది మనసులో ఉంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.